జగన్ దగ్గర ఏ నాయకుడైనా ఉండాలంటే భయపడాలి, వణకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా వదిలేయాలి. అలాగని వేరే పార్టీలో అవకాశం ఉండదు. తెలుగుదేశంలో ఛాన్సెస్ ఏం లేవు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే ఓవర్ఫ్లో ఉంది. జనసేన ఇటు తీసుకోకూడదు అనుకుంది, ముఖ్యమైనటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకోవాలనుకుంది. భారతీయ జనతా పార్టీకి వీళ్ళు వెళ్ళాలనుకోవట్లేదు. ఈ ఉన్నటువంటి నాయకులు అయితే జగన్ వదిలేసి పారిపోవాలి, లేదా రాజకీయ సన్యాసం తీసుకోవాలి, లేదా ఇక తెగించి నిలబడాలి. ఇది ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రూటు. అందులో భాగంగా వరుస కేసులు ప్రతి నెల ఒక 2-3 నాయకులైతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం, జైళ్ళ చుట్టూ తిరగడం, జైళ్ళకి వెళ్ళటం, ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు విడుదల రజని మీద ఒక కేసు, కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఒక కేసు, ఈ నెల అంతా కూడా దాని మీద ఉంటుంది. ఇంకొక 2 మీద ఏమన్నా పెడతారని చూడాలి. క్రిందటి నెలలో వల్లభనేని వంశీది కావచ్చు, అదే సందర్భంలో అంతకుముందు నందిగం సురేష్ది కావచ్చు, ఇట్లాంటి కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. పోసాని కృష్ణమురళిది నడిచింది. ఆ 2 కేసుల్లో అరెస్టులు, కోర్టుల్లో వాదోపవాదాలు, జైళ్ళు, మధ్యలో వాళ్ళు మాట్లాడటాలు, వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషను, వాళ్ళ గురించిన వ్యక్తిత్వ అన్నాలతో స్టోరీలు, ఇవన్నిటి మధ్యన రాష్ట్రంలో సంక్షేమ పథకాల అంశము పక్కకి వెళ్ళిపోయింది. లేదంటే రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయలేని అంశాలు పక్కకి వెళ్ళిపోయినాయి. గిట్టుబాటు ధర అంశాలు పక్కకి వెళ్ళిపోయినాయి. అవి చిన్న వార్తలుగా అవుతుంది. ఒక 4-5 వార్తల మధ్యలో ఏదైతే ఇట్లాంటి ఎమోషనల్ ఇష్యూ డిబేటబుల్ అవుతుంది తప్పించి ప్రజా సమస్యలు పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మనం కూడా చూస్తే నీళ్ల గురించినో, రైతు సమస్యల గురించినో, కష్టాల గురించినో, నష్టాల గురించినో ఏదైనా వార్తలు వీడియో చేస్తే కనుక చూసేది 1000 లోపే ఉంటుంది. అదే కనుక పొలిటికల్ ఇష్యూస్ అయినప్పుడు మాత్రమే జనం అబ్జర్వ్ చేస్తుంటారు. అట్లాగే మీడియా కూడా ఒక కాన్సెప్ట్ కావాలి, ఆ మీడియాకి ఒక టాపిక్ ఇవ్వాలి, తద్వారా టాపిక్ అటుకు డైవర్ట్ అవ్వాలి, అటే డిబేట్ నడుస్తూ ఉండాలి. ఇది ప్రస్తుతం జరిగేటటువంటి ఒక స్ట్రాటజిక్ ఎత్తుగడ. రాజకీయ చదరంగంలో ఇది ఒక కీలక అడుగు.